నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మైత్రేయి రాజు గారు, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ నుంచి. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ సంతానలేమి సమస్యలు అసలు ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఈ మధ్యకాలంలో మగవాళ్ళలో కూడా ఎందుకు వస్తాయండి? రీజన్ ఏంటి? ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం సంతానలేమి అనేది ఈ సమస్యలు అనేవి చూసుకుంటే ముందు కాలం కన్నా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అయ్యింది. ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా అయ్యింది. ఎందుకు అని మనము డయాగ్నోసిస్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేది చేస్తున్నాము. సో ఇవి చేసినప్పుడు రీసెంట్గా మనకి యూజువల్గా ఆడవాళ్ళకి ఏజ్ అనేది పెరిగినప్పుడు ఏదైతే అండాశయంలో రిజర్వ్ అనేది ఉంటుందో, అంటే ఏజ్ పెరిగినప్పుడు రిజర్వ్ అనేది తగ్గుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక డీకేడ్ ముందే ఇప్పుడు చూస్తున్నాము. అంటే 30 తర్వాత 35 తర్వాత సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో, ఈ కొందరికి మాత్రము అది 20 నుంచి 25 మధ్యలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పేషెంట్లను కూడా చూస్తున్నాం. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, పీసీఓడి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరిని మనము అడిగినా కానీ మాకు పీసీఓడి ఉంది అన్నారు, ఇలా మాకు స్కాన్ చేసినప్పుడు నీటి బుడగల సమస్య ఉందన్నారు, మా సైకిల్స్ ఇర్రెగ్యులర్గా లేవు, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఎక్కువగా వింటున్నాము. సో ఇవన్నిటి రావడానికి అండ్ ఈ సంతానలేమి సమస్యలు అనేవి పెరగడానికి చాలా కారణాలు, అండ్ దాంట్లో మనం చేసుకున్నవి కూడా కొన్ని ఉంటాయండి. అదేంటి అంటే మనకి లైఫ్ స్టైల్ ఇవన్నీ దాంతోని చేంజెస్ అన్నిటితోని కావాలి. సో వాటితో ముడిపడి ఉంటాయి మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్. సో అంటే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అంటే ఎక్కువ మంది పేషెంట్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వల్ల వస్తూ ఉంటారు అని చెప్పేసి. సో వాటి వల్ల ఏమైనా సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు పీరియడ్ రెగ్యులారిటీ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అండాశయం నుంచి ఏదైతే అండం అనేది విడుదల అవ్వాలో దాన్ని ఓవ్యులేషన్ అంటాము. అది కరెక్ట్గా రిలీజ్ అయితేనే ఆ సమయంలో భార్యాభర్త ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వదు. సో అండాశయం నుంచి ఎప్పుడైతే అండం అనేది కరెక్ట్గా విడుదల అనేది అవ్వడం లేదో అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి అన్నట్టుగా కష్టాలు అనేవి ఉంటాయి. సో ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ మీకు మనము జనరల్గా చూసుకుంటే 2 మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఈదర్ అండాశయంలో రిజర్వ్ అనేది బాగా తక్కువగా ఉండడము, లేదంటే ఎక్కువగా ఉండడము. అంటే పీసీఓడి సమస్య ఒకటేమో పువర్ ఓవేరియన్ రిజర్వ్. ఈ రెండు అనేది మనకి స్పెక్ట్రమ్కి ఆల్మోస్ట్ 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అనమాట. ఒక దాంట్లోనేమో ఎక్కువ ఉండే కారణం వల్ల పీరియడ్ సరిగ్గా రావడం లేదు, ఇంకొక దాంట్లో తక్కువ ఉండే కారణం వల్ల రావడం లేదు. సో ఈ రెండు కూడా సంతానలేమి సమస్యలకి డెఫినెట్గా దారి తీస్తాయండి. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు మన కోసం మాట్లాడటానికి. ప్రియాంక గారు ఉన్నారు కర్నూలు నుంచి. నమస్తే అండి ప్రియాంక గారు. సార్ నమస్తే సార్. ఎస్ మాట్లాడండి. డాక్టర్ మైత్రేయి రాజు గారు ఉన్నారు మనతో. మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్ ఇది ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి కొంచెం తెలుసుకోవాలని కాల్ చేశానండి. ఓకే ఓకే మ్యామ్, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. 10 years ఒక బేబీ, 5 years ఒక బేబీ. ఓకే అండి. సో నేను మళ్ళీ ఇంకొక బేబీ ప్లాన్ చేసుకుంటున్నాము. బట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిందండి నాది. సిజేరియన్ ఆపరేషన్. సో కెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ ఆర్ నాట్? ఓకే, మీ తర్వాత అంటే లైక్ లాస్ట్ బేబీ వయసు అనేది 5 years అండి? అవునండి. మీ ఏజ్ ఎంత అండి? నాకు ఇప్పుడు 28 years మ్యామ్. 28 years. ఓకే, నార్మల్గా అయితే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయినా కానీ ఐవీఎఫ్ ద్వారా డెఫినెట్గా మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ ముందు 2 సెక్షన్స్ అనేవి అయ్యాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది మళ్ళీ ఆపరేషన్ ద్వారానే మీకు డెలివరీ అనేది ప్లాన్ చేయాల్సి వస్తుంది. బట్ ఐవీఎఫ్కి వెళ్ళడానికి మాత్రం డిఫికల్టీ అయితే ఏమీ ఉండదు. మీ ఏజ్ కూడా 28 అంటున్నారు కాబట్టి మనకి ఐవీఎఫ్లో ట్యూబ్స్ అవసరం అనేది ఉండదన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు డేట్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ అనేది తీసుకున్నాక ఎగ్ రిట్రీవల్ అనేది కింది నుంచే జరుగుతుంది. అంటే ఇంటర్నల్ స్కాన్ ఏ విధంగా అయితే చేస్తామో దానికే ఒక సన్న నీడిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఆ నీడిల్ ద్వారా ఎగ్స్ని బయటికి తీసుకుంటాం. ఆ టైంకి మీ హస్బెండ్ శాంపుల్ తీసుకొని ఒక్కొక్క ఎగ్ లోపలికి ఒక్కొక్క స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో ఏదైతే నార్మల్గా న్యాచురల్గా లోపల జరగాలో అది బయట జరుగుతుంది. ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ మీ గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తామండి. సో ఇక్కడ మీకు ఈవెన్ ట్యూబెక్టమీ అయిపోయినా కానీ ట్యూబ్స్ రోల్ అనేది ఉండదు కాబట్టి మీరు ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకోవచ్చండి.
రైట్ అండి. ఈ చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న అండి, అసలు ఏ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్గా ఉంటుందో ఒకటి. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందే డాక్టర్కి అప్రోచ్ అయ్యి ప్లాన్ చేసుకుంటే మంచిదా అనేది చాలా మంది వాట్ యూ సే? యా, డెఫినెట్లీ అండి. అలా యాక్చువల్గా ప్లాన్ చేసుకోవడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే మ్యారేజెస్ అనేవి జనరల్గా లేట్ అవుతున్నాయి. ఆడవాళ్ళకి 30 వచ్చిన తర్వాత, మగవాళ్ళకి ఆల్మోస్ట్ 35 దాటిన తర్వాతనే మ్యారేజ్ అనేది అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది తర్వాత ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇనీషియల్గానే మనకు అన్ని బాగున్నాయా లేవా అనేది ఒక ఎవాల్యుయేషన్ అనేది చేయించుకొని అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నాయి అంటే మీరు అనుకున్న టైంకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవాల్యుయేషన్లో పెద్ద టెస్ట్లు అనేవి ఏమీ ఉండవండి. నార్మల్గా ఆడవాళ్ళకి ఒక స్కాన్ అనేది ఉంటుంది. దానిలో గర్భాశయము, అండాశయాలు, ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తాము. మగవాళ్ళకి ఒకటి సెమెన్ టెస్ట్ ఉంటుంది, వీర్య కణాల పరీక్ష. ఇది చేసి ఈ 2 బాగున్నాయి అంటే అప్పుడు మీరు అనుకున్న టైంకి ప్లాన్ చేయొచ్చు. అండ్ మేజర్గా మనం చూస్తే ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది 20sలో ఆడవాళ్ళకి చాలా హైగా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు 30s ఏజ్ ఎంటర్ అయ్యారు అంటే డిక్రీజ్ అవుతుంది కొంచెం. అదే 40కి రీచ్ అయ్యారు అంటే ఈ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడన్నా కానీ ఆ 20s నుంచి 30s మధ్యలో ఉన్నప్పుడే ఇనీషియల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇష్యూకి వచ్చే వరకు అప్పుడు కొంచెం టైం ఉన్నా కానీ ఆ విధంగా ప్లాన్ చేయొచ్చు అండి. అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు. గుంటూరు నుంచి రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అండి రాజేశ్వరి గారు. ఎస్, మాట్లాడండి. డాక్టర్ మైత్రి రాజు గారు. హలో అండి. 40 అబోవ్ అయిన వాళ్ళకి ఐవీఐ కానీ ఐవీఎఫ్ కానీ చేసుకోవచ్చండి? ఓకే, 40 అబవ్ అయినా కానీ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చండి. కాకపోతే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకునే ముందు ఈ 40 అబవ్ అయితే ఎందుకు ఆ ఏజ్ మనకి ఇంపార్టెంట్, రిజర్వ్ అనేది తగ్గుతుంది కాబట్టి అండాశయంలో అండం కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో అది ఎలా ఉంది అనేది ముఖ్యం. దాన్ని బట్టి ఇప్పుడు మీకు కౌంట్ అనేది పర్లేదు బాగానే ఉంది అంటే ఇది మనం ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు. స్కాన్తో పాటు ఏఎంహెచ్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఈ ఏఎంహెచ్ టెస్ట్ని బట్టి మీరు ఐయుఐకి ఎలిజిబులా లేకపోతే ఐవీఎఫ్కి ఎలిజిబులా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో 40 హిట్ అవ్వగానే ఏ విధమైన ట్రీట్మెంట్ ఉండదు అని కాదండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ డెఫినెట్గా అవైలబుల్ ఉంటాయి. బట్ మీకు ఐయుఐ బెటరా ఐవీఎఫ్ బెటరా అనేది మనం ఒకసారి చూసుకొని అండాశయంలో కౌంట్, దాని తర్వాత ఏఎంహెచ్ టెస్ట్, దీన్ని బట్టి ఏ విధంగా వెళ్తే బెటర్ అనేది సజెస్ట్ చేయొచ్చు అండి. ఎస్ అండి. ఇక కమింగ్ టు అంటే కొంతమంది ఉంటారండి మ్యారేజ్ అయ్యాక కూడా పిల్లలు పుట్టకపోతే అంటే అలసత్వం వహిస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ళైనా కూడా చాలా మంది పట్టించుకోరు. సో అలాంటి అంటే అటువంటి కేసెస్లో ఏమైనా దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారా? ఓకే, నార్మల్గా ఇప్పుడు మనకి సంతానలేమి సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి యూజువల్గా ఆ డెఫినేషనే మనకి 1 year అండి. 1 year వరకు వెయిట్ చేసి అవ్వడం లేదంటే అప్పుడు కన్సల్ట్ అవ్వాలి. మీరు అన్నట్టుగా డెఫినెట్గా కొందరు కపుల్స్ ఆల్మోస్ట్ ఒక 3-4 years అయ్యే వరకు, 5 years, ఈవెన్ 10 years అయినా కూడా డాక్టర్కి చూపించుకోకుండా ఉంటారు. ఏమవుతుంది అంటే ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనే ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. ఆ ప్రాబ్లం ఏంటి అనేది ముందుగానే డిటెక్ట్ చేసుకుంటే అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా అవుతాయి. అదే చాలా కాలం తర్వాత ఇప్పుడు 10 years తర్వాత ఇప్పుడు 30 years నుంచి వాళ్ళు 40 years వరకు ఆగి 40లో ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి అంటే అప్పుడు డెఫినెట్గా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు బాడీ ప్రకారం చేంజెస్ అనేవి వస్తాయి. అండాశయంలో రిజర్వ్ తగ్గుతుంది, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉండొచ్చు, ప్లస్ హస్బెండ్ కౌంట్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆడవాళ్ళ ఏజ్ ఎప్పుడైతే 30 వరకు 35 వరకు ఉంటుందో 1 year వెయిట్ చేయొచ్చు. అదే 35 to 40 వరకు వచ్చింది అంటే 6 months, 40 దాటింది అంటే 3 months వెయిట్ చేసి కన్సల్ట్ అవ్వాలండి. రైట్ అండి. ఇక కాల్స్ ఉన్నారు. రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్తే అండి రాజేశ్వరి గారు. నమస్తే అండి. ఎస్, మాట్లాడండి. డాక్టర్ మైత్రి రాజు గారు ఉన్నారు మనతో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మేడం మాది ఫస్ట్ ఐయుఐ మేడం, బాబు పుట్టాడు. ఓకే అండి. ఇప్పుడు సెకండ్ నార్మల్ గా వస్తుందంటారా లేకపోతే మళ్ళీ ఐయుఐ ట్రై చేయాలి? ఓకే, ఇంతకుముందు అంటే ఏ రీజన్ వల్ల ఐయుఐకి వెళ్ళారండి? మా హస్బెండ్ కౌంట్ తక్కువ ఉందని చెప్పేసి అది నాకు నీటి బుడకలు కూడా ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ మీరు ట్రై చెయ్యాలి అంటే 2 ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి. అంటే అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే ఉండాల్సిన అవసరం అనేది ఏమీ లేదు కదా. ఇప్పుడు మీ నీటి బుడగల సమస్య అంటున్నారు, మీకు ఎగ్ డెవలప్మెంట్కి మెడికేషన్ ఇచ్చి మనం ట్రై చేయొచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ కౌంట్ అనేది కూడా ఇంపార్టెంట్. హస్బెండ్ కౌంట్ వల్లనే మీకు ముందు ఐయుఐకి వెళ్ళారు అంటే ఇప్పుడు అది ఎలా ఉంది చూసి డిపెండింగ్ అపాన్ దాట్ డిసిషన్ అనేది తీసుకోవాల్సి
వస్తుంది. ఐయుఐకి అంటే మీరు న్యాచురల్గా ట్రై చేయాలి అంటే అట్లీస్ట్ కౌంట్ అనేది 15 మిలియన్ అన్నా కానీ ఉండాలి. ప్లస్ మొటిలిటీ కదలికలు అనేవి 30% అయినా ఉండాలి. అంటే యాక్టివ్గా వేగంగా ముందుకెళ్లే కణాల కౌంట్ 30% ఉండాలి. నార్మల్ ఫార్మ్స్ అంటే స్ట్రక్చర్ చూసినప్పుడు మైక్రోస్కోప్లో స్పర్మ్ది 4 అయినా కానీ 100లో నార్మల్గా ఉంటే అప్పుడు మీరు న్యాచురల్గా అయినా కానీ ట్రై చేయొచ్చు. లేదు ఇలా పారామీటర్స్ లేవు, ఎక్కడైనా ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే అప్పుడు మళ్ళీ ఐయుఐకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు అన్నారు కాలర్ నీటి బుడగలు అని, అంటే నీటి బుడగలు అంటే ఏంటండి, అసలు ఏ టైంలో అవి వస్తాయి అసలు ఎక్కువగా? ఓకే, నీటి బుడగలు అంటే నార్మల్గా మనకి ఈ మెడికల్ టర్మినాలజీలో దాన్ని పీసీఓడి అంటారండి. అదే మనం వాడుక భాషలో అంటే నీటి బుడగల సమస్య అన్నట్టుగా అంటాం అనమాట. సో ఇది మెజారిటీగా ఏమవుతుంది అంటే అండి, యూజువల్గా ఈ ప్రీడిస్పోజిషన్ అనేది ముందు నుంచే ఉంటుంది. కాకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల నెక్స్ట్ వెయిట్ గెయిన్ ఇవన్నీ ఎక్కువగా ఒక్కసారి అయ్యారు అంటే అప్పుడు సడన్గా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. ఇది నీటి బుడగలు అనగానే పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే దీన్ని ఈజీగా ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవుతాయి. నార్మల్గా దీంట్లో వచ్చే సమస్య ఏంటి, ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికే ఇబ్బంది అనేది ఫేస్ అవుతారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో మంచిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హెల్దీ ఫుడ్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లో మీరు మెడికేషన్ వాడుకొని ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయింది అంటే అప్పుడు మళ్ళీ న్యాచురల్గా అయినా కానీ ట్రై చేసుకోవచ్చండి. సో మీరు అన్నట్టు పీసీఓడికి భయపడాల్సిన అవసరం లేదంటారు. డెఫినెట్లీ. సో ఇక కమింగ్ టు ఐయుఐ అండి, ఐయుఐ అంటే ఏమిటి అసలు, దానివల్ల అసలు పిల్లలు ఎలా పడుతుంది దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? ఓకే, నార్మల్గా ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సమైనేషన్, అంటే గర్భాశయం లోపలికి వీర్య కణాలని పంపించే పద్ధతిని మనము ఐయుఐ అన్నట్టుగా అంటున్నాం. సో ఈ ఐయుఐ అంటే ఎక్కువగా డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి. నార్మల్గా దీంట్లో ఏం చేస్తాము, ఎగ్ పెరగడానికి కొంచెం మెడికేషన్స్ ఉంటాయి. అది రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ శాంపిల్ తీసుకొని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపలికి ఆ శాంపిల్ అనేది ఒక సన్న ట్యూబ్ ద్వారా యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఆ స్పర్మ్సే వెళ్ళి ఎగ్తోని ట్యూబ్లో కలవాలి. అలా కలిసింది అంటే ఎంబ్రియో ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో న్యాచురల్కి ఐయుఐకి జస్ట్ ఓన్లీ ఒక్క స్టెప్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ శాంపిల్ మనం తీసుకొని ప్రాసెస్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇది చాలా చిన్న ప్రొసీజర్, ఆఫీస్ ప్రొసీజరే అండి. దీని గురించి ఎక్కువగా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టుగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసేస్తారు. అవునండి. రైట్ అండి. చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారు. భద్రాచలం నుంచి జ్యోతి గారు ఉన్నారు. నమస్తే అండి జ్యోతి గారు. నమస్తే మనతో ఉన్న డాక్టర్ మైత్రి రాజు గారు, మాట్లాడండి. సార్. మేడం హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాది 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే. నాకు పీరియడ్స్ నెల రావట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పారు మేడం. ఓకే అండి. మరి ఇవి చేయించుకోవడానికి కూడా అది అవసరమా మేడం? అంటే చేయించుకోవడం. ఓకే ఓకే అండి. అంటే లైక్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదు అంటే బేసికల్గా మీకు నీటి బుడగల సమస్య ఉందా లేకపోతే వేరే ఇష్యూ ఏమన్నా ఉందా అనేది చూడాలి. ఇన్ కేస్ ఒకవేళ నీటి బుడగల సమస్యనే ఉంది, ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు అంటేనేమో 3 months మెడికేషన్ వాడిన తర్వాత కూడా ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు అంటే అప్పుడు అది రిలీజ్ అవ్వడానికి అన్నట్టుగా దానికి హెల్ప్ చేసే పద్ధతి అనేది ఒకటి లాప్రోస్కోపీ అనేది ఉంటుంది. సో ఈ లాప్రోస్కోపీలో ఎక్కువ ప్రొసీజర్ ఏమీ ఉండదు. బట్ ఏం చేస్తామంటే అండాశయంలో కేవలం 4 పంక్చర్స్ ఇస్తాం. సో ఇవి ఇవ్వడం వల్ల హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్లోకి వచ్చి మళ్ళీ ఎగ్ రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ అనేది చేస్తాయి. సో ఇలా మీరు వెళ్ళినప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ ఇది చేసినా కానీ కొందరికి ఎగ్ రిలీజ్ అవ్వదనమాట. సో అలాంటి క్యాండిడేట్స్ మాత్రము ఐవీఎఫ్కి వెళ్తేనే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. ఎస్ అండి. ఇక మీరు ఇందాక అన్నారు ఐయుఐతో కూడా పిల్లలు పుడతారు, ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అండి ఐయుఐతో పుట్టిన పిల్లలకి ఏమన్నా లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరు అన్నారు ఆఫీస్ ప్రాసెస్ అని, వాట్ యూ సే దీని గురించి? ఓకే, యాక్చువల్గా దీంట్లో మనం చేసేది పెద్దగా బయట ఏమీ ఉండదండి. ఓన్లీ శాంపిల్ తీసుకుంటున్నాము వీర్య కణాలది, దాన్ని ప్రాసెస్ చేసి గర్భాశయం లోపల వరకే వదిలిపెడుతున్నాం. అంటే మనం డిస్టెన్స్ ఒక్కటే ఇక్కడ బైపాస్ చేసి లోపలికి వెళ్తున్నాం. ప్లస్ ఎక్కువ నంబర్ ఆఫ్ శాంపుల్ అనేది లోపల విడిచిపెడుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలంతా అదే న్యాచురల్గా జరగాలి. ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్తో కలవాలి. అంటే కంప్లీట్లీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే అనమాట. సో మనం ఎప్పుడైతే ఏమి బయట నుంచి ఇంటర్ఫియర్ అనేది చేయడం లేదో ఐయుఐ ద్వారా పుట్టిన పిల్లలు కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ నుంచి వచ్చిన అవుట్కమ్ లాగే ఉంటుందండి. దానికి దీనికి అసలు మేజర్ డిఫరెన్స్ అనేది. రైట్, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. శ్రావణి గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి శ్రావణి గారు.
నమస్తే ఎస్ మాట్లాడండి. డాక్టర్ మైత్రేయి రాజు గారు ఉన్నారు మనతో. సార్. హలో అండి. నమస్తే మేడం, నా పేరు శ్రావణి. నమస్తే అండి. మేము శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి అండి శ్రావణి గారు. చెప్పండి శ్రావణి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. IVF చేసుకున్నాం మేడం, ఫెయిల్ అయిపోయింది. ఓకే. దానివల్ల రిజల్ట్ అయితే మాకు ఏం రాలేదు అసలు. మెడిసిన్ అది వాడాలనుకుంటున్నాం. IVF చేసుకున్నా కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవుతుంది. అందుకే మీకు ఫోన్ చేద్దాం, సలహా చెప్తారండి. ఓకే, మీ వయసు ఎంత అండి? మా 29 అండి. 29. ఓకే అండి. సో IVF ఎన్నిసార్లు అయిందండి? 2 సార్లు అయిందా? 3 times అయిందండి. 3 times అయింది. ఓకే, 3 times అయినా కానీ IVFలో రిజల్ట్ అనేది రాలేదు అంటే అప్పుడు నెక్స్ట్ ఏ కారణం వల్ల అసలు ప్రెగ్నెన్సీ అనేది నిలవలేదు అనేది చూడడానికి ఒక టెస్ట్ అనేది ఉంటుందండి. అదేంటి అంటే ఎరా అంటారనమాట, అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివ్ ఎస్సే అని. దీంట్లో ఏం చేస్తామంటే మీకు ట్రాన్స్ఫర్కి ఎలా అయితే మీ గర్భాశయంలో లోపల లేయర్ని ప్రిపేర్ చేస్తామో అదే విధంగా ఈ టెస్ట్కి ముందు కూడా చేస్తాం. సో మీకు ఏ రోజైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ లాగా ఉంటుందో ఆ 5వ రోజు అన్నట్టుగా మీ శాంపిల్ అనేది తీసుకొని, అంటే గర్భాశయం లోపల లేయర్ శాంపిల్ తీసుకొని అది ఎగ్జామినేషన్కి పంపిస్తాం. సో ఇలా ఎగ్జామినేషన్కి పంపించినప్పుడు దాంట్లో రిసెప్టార్ లెవెల్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒకటి చూడొచ్చండి. సో ఇలా చూసినప్పుడు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనము 3వ రోజు చేయాల్సిందే 5వ రోజు చేస్తున్నామా, అట్లా ఏమన్నా ప్రాబ్లం ఎక్కడేమన్నా ఉందా అనేది బయటపడుతుంది. సో ఆ ప్రకారంగా కస్టమైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటే ఈ టెస్ట్ తర్వాత మీకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. రైట్ అండి. ఇప్పుడు చాలామంది IVF అంటున్నారు. ఇప్పుడు మనం ఇందాక IVF గురించి. అసలు ఈ IVF అంటే ఏంటండి? ఓకే, IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. సో దీంట్లో ఏం చేస్తామంటే ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ అనేవి బయటికి తీసుకొని రిట్రీవ్ చేసుకొని ల్యాబ్లో ఆ రోజు వాళ్ళ హస్బెండ్ శాంపిల్ తీసుకొని వీర్య కణాలని ఎగ్ లోపలికి పంపిస్తామన్నమాట. అది ICSI అంటారు. నార్మల్ IVF అంటే ఏంటి, ఎగ్స్ని స్పర్మ్స్ని తీసుకొని ఒక మీడియాలో వదిలిపెడతాం. అక్కడ స్పర్మే వెళ్ళి ఎగ్తోని కలవాలన్నమాట. అదే మనకి ICSI అంటే ఏంటి, ఈ స్పర్మ్ని మనమే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాము అంటే ఆ ప్రొసీజర్ని ICSI అంటాం. సో ఇలా ఏదైతే లోపల జరగాలో అది మనకు కంట్రోల్డ్గా ల్యాబ్లో బయట జరుగుతుంది. సో ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ అనేవి ఏముంటాయి, మనకి డైరెక్ట్గా ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత ఎంబ్రియో ఫామ్ అయ్యాక ఆ ఎంబ్రియో ఏ గ్రేడ్లో ఉంది, అసలు బాగుందా లేదా అన్నట్టుగా చూస్తాం. సో మంచిగా ఉన్న ఎంబ్రియోస్ని, గ్రేడ్ 1 ఎంబ్రియోస్ని మళ్ళీ గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎంబ్రియో మాత్రం దానంతలా అదే అతుక్కొని ప్రాణం అనేది పోసుకోవాలండి. సో మేజర్గా మనకి ఏమవుతుంది అంటే IVFలో లోపల ఏదైతే ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలో అది మనకు ల్యాబ్లో అనేది ఫామ్ అవుతుంది. దాన్ని గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కాలర్స్ ఉన్నారు. శారదా గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి శారదా గారు. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి. డాక్టర్ మైత్రేయి రాజు గారు ఉన్నారు మనతో. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు ఇంతకు ముందు 7 నెలల కిందటనే ఒక 5 ట్యూబ్ల గర్భాశయం వచ్చిందని చెప్పేసి మేడం ఏమన్నదంటే అబార్షన్ చేయాలని చెప్పేసింది. అబార్షన్ అంటే ట్యూబ్ మంచిగా ఉండి అండాశయం తీసేస్తున్నా అని చెప్పేసి అండాశయం తీసేసింది. మళ్ళీ ఇప్పుడు మొన్న 2 నెలల కిందట ఒక ట్యూబ్ వచ్చిందని చెప్పేసి ఆ ట్యూబ్ కూడా తీసేసారు మేడం. నాకు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తే ఎట్లా ఉంటది అని చెప్పేసి వస్తుందా రాదా అది. ఓకే అండి. నార్మల్గా ఇప్పుడు మీ సమస్య అనేది చూసుకుంటే బేసికల్గా ఎక్కడైతే ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలో ఆ ట్యూబ్లో ఇబ్బంది ఉందనేదే ఆ ట్యూబ్స్ అనేవి తీసేశారు. సో దానికి మనకి బైపాస్ పద్ధతిలాగా మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి అంటే IVF పద్ధతి ద్వారా వెళ్ళాలండి. ఎందుకంటే ఈ పద్ధతిలో మనకి ట్యూబ్స్ అవసరం అనేది లేదు, రోల్ లేదు. కాబట్టి నార్మల్గా న్యాచురల్గా జరిగే ప్రొసీజర్ బయట జరిగిన తర్వాత ఆ ఎంబ్రియోస్ని మీ గర్భాశయం లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి. సో ఇందా మీరు చెప్పారు IUI, IVF, IMSI. ICSI గురించి చెప్పారు. వాట్ ఈస్ IMSI అండి?
IMSI అంటే ఎక్కువ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదండి. నార్మల్గా మనము ఏ స్పర్మ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ స్పర్మ్ని వేరే మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫైడ్గా చూసి దాని స్ట్రక్చర్ అంతా చూసిన తర్వాత వాటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనము ICSI చేసే పద్ధతిని IMSI అనేది అంటాం అనమాట. ఓకే, సో సేమే ఉంటుంది కానీ కొంచెం ఇంకా బాగా విశ్లేషణాత్మకంగా చేస్తాను. రైట్ అండి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పారు IUI, IVF, ICSI, IMSI, ఇవి చేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఓకే, యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఈవెన్ IUIకి వెళ్ళినా IVFకి వెళ్ళినా ఇలాంటి డౌట్లు అనేవి ప్రతి పేషెంట్కి ఉంటాయి. ఫస్ట్ మనం చూస్తే IUI చేసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు అంట నార్మల్గా ఏమీ ఉండవండి. మీరు ఏదైతే IUI తర్వాత టేబుల్ పైన మీకు రెస్ట్ అనేది ఇస్తామో హాస్పిటల్లో దట్ ఈస్ ఎనఫ్. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నార్మల్గా మీ పనులన్నీ చేసుకోవచ్చు. ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏదైతే మీరు హెల్దీ ఫుడ్గా తీసుకుంటున్నారో అది తీసుకోవచ్చు. ట్రావెల్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నా కానీ చేసుకోవచ్చు. ఇది IUIకి. మళ్ళీ IVF చేయించుకున్న తర్వాత చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే బెడ్ రెస్ట్ ఏమన్నా తీసుకోవాలా 15 రోజులు అనేది. సో డెఫినెట్గా అవసరం లేదండి. నార్మల్గా కొన్ని బరువులు ఎత్తడాలు ఇట్లాంటి పనులు అనేవి చేయకపోతే సరిపోతుంది. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా మీరు ఇంట్లో ఏవైతే తిరిగి పనులు చేసుకుంటారో అవి మాత్రం డెఫినెట్గా చేయొచ్చు. అండ్ మెడికేషన్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. మీకు డాక్టర్ ఇచ్చే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవన్నిటికీ ఒక్కొక్క రోల్ అనేది ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ అంటూ పర్టిక్యులర్గా మంచిగా తీసుకొని మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుందండి. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. కర్నూలు నుంచి ప్రియాంక గారు ఉన్నారు. నమస్తే అండి ప్రియాంక గారు. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి డాక్టర్ మైత్రి రాజు. హలో అండి. మ్యామ్ ఇందాక ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను మ్యామ్. నేను చెప్పాను కదండి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది, తిరిగి బేబీ ప్లాన్ చేసుకుంటున్నాం అనేసి. సో నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. రీప్లానింగ్ అని నేను విన్నాను మ్యామ్, రీకెనలైజేషన్. సో రీకెనలైజేషన్ ద్వారా కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఓకే, మీ కేసులో రీకెనలైజేషన్ అనేది కొంచెం కష్టం అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే ట్యూబెక్టమీ అయిపోయి చాలా కాలం అయిందో అంటే ఆల్మోస్ట్ 5 years అయిపోయినా కానీ అది కొంచెం ఎక్కువ డ్యూరేషన్ లాగే కన్సిడర్ చేస్తాం. ఇలా అయిన తర్వాత మళ్ళీ ట్యూబ్స్ పైన ఆపరేషన్ చేసి అంటే ఇప్పుడు మీకు అది టెక్నికల్గా 3వ ఆపరేషన్ అవుతుంది. మళ్ళీ తర్వాత బేబీకి అంటే 4వ ఆపరేషన్. సో ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ కష్టమే అవుతుంది. ఎందుకంటే లోపలన్నీ అతుకులు అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్లో మనం ట్యూబ్స్ పైన ఆపరేషన్ చేసినా కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్, సక్సెస్ ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ సైడ్ ఉంటాయి. ఎందుకంటే ట్యూబ్స్ అనేవి నార్మల్గా చాలా సన్న స్ట్రక్చర్స్, వాటిపైన మళ్ళీ మనం రిపీటెడ్గా వెళ్తున్నాము అంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం కష్టం ఉంటాయండి. అండ్ కొన్నిసార్లు ఓపెన్ అయినా కానీ ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ హయ్యర్ సైడ్ ఉంటాయి. ఎక్టోపిక్ అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలవడము అనేది కూడా మీ కేసులో ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ రీఆపరేషన్కి వెళ్ళే కన్నా మీకు వెరీ గుడ్ ఆప్షన్ అంటే IVF అండి. ఎస్ అండి. కమింగ్ టు యూ, లైక్ సిమెన్స్ టెస్ట్ చేస్తారు మగవారిలో ఇష్యూ ఉంటే అన్నారు మీరు. ఒకవేళ సిమెన్ టెస్ట్లో కౌంట్ తక్కువగా ఉంటే సో అయినా కూడా ఈ IVF, IVO ఇటువంటి టెస్ట్లు చేస్తారండి? ఈవెన్ సెమెన్ అనాలిసిస్లో కౌంట్ తక్కువ ఉన్నా కానీ ఈ ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చండి. IUIలో మాత్రము మనకు అట్లీస్ట్ చెయ్యాలి అంటే మినిమం 8 to 10 million అయినా కానీ ఉండాలన్నమాట. ఇలా కౌంట్ ఉన్నా కానీ మొటిలిటీ బాగున్నప్పుడు 20 పైన ఉంది అన్నప్పుడు మొటిలిటీ అప్పుడు IUIకి వెళ్ళొచ్చు. IVFకి మాత్రము కౌంట్ అనేది 0 ఉన్నా కానీ లెస్ దాన్ 1 million ఉన్నా కానీ IVFకి ఎలిజిబుల్. కాకపోతే మనం ఇక్కడ చూడాల్సింది 0 ఉన్నప్పుడు మనము స్పర్మ్ అనేది ఎలా తీసుకుంటాం. సో వీళ్ళల్లో హార్మోన్ టెస్టులు చేస్తాం. హార్మోన్ టెస్టులు నార్మల్గా ఉన్నాయి, స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ చేసే అవకాశం ఉంది అంటే అప్పుడు టెస్టిస్ నుంచి డైరెక్ట్గా లోపల నుంచి స్పర్మ్స్ అనేవి తీసుకొని వాళ్ళ వైఫ్కి పికప్ అయిన రోజు ఆ స్పర్మ్స్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేసి ICSI పద్ధతి ద్వారా మళ్ళీ వాళ్ళకి వాళ్ళ సొంత బయోలాజికల్ చైల్డ్ ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో మీరు అన్నట్టు ఒకవేళ స్పర్మ్ కౌంట్ లేకపోయినా సిమెన్ అనాలిసిస్ లో కనపడకపోయినా హార్మోన్స్ తీసుకుంటారు బాగుంటే. హార్మోన్స్ అనేవి మనకి నార్మల్ రేంజ్ లో ఉంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఈ ప్రొసీజర్స్. హార్మోన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళకి లోపల కూడా ప్రొడక్షన్ అనేది ప్రాబ్లమే ఉంది అన్నట్టుగా అర్థం అన్నమాట. అది బాగుంటే కనుక ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి లావణ్య గారు ఉన్నారు. నమస్తే అండి లావణ్య గారు. ఎస్, మాట్లాడండి. డాక్టర్ మైత్రి రాజు గారు ఉన్నారు మనతో. హలో అండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ECI 4 days అవుతుంది. ఓకే.
అయితే కొంచెం లైట్ గా కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని కొంచెం టెన్షన్ ఉంది, చెప్పరా? ఓకే అండి. నార్మల్గా ఇప్పుడు సడన్ చేంజ్ ఆఫ్ వెదర్తోని కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయి. సో జస్ట్ కాఫ్ కోల్డ్ ఉండడంతో మనకి ఏమీ ప్రాబ్లం ఏం కాదండి. ఇప్పుడు ఎలా అయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అనేవి మెయింటైన్ అవుతాయో, ఇన్ కేస్ ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది అతుక్కుంది అంటే ఈ జస్ట్ కాఫ్ కోల్డ్తోని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమీ ఉండదండి. అండ్ ఒక్కసారి మీరు చూయించుకొని, మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే చూయించుకున్నారో అక్కడ వాళ్ళకి చూయించి ఎగ్జామిన్ చేసుకొని ఏమన్నా మెడికేషన్స్ అనేది అవసరం పడితే అట్ ది ఎర్లీ స్టేజ్ తీసుకోండి. రైట్ అండి. ఈ మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చిన సంతానలేమి సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్ని ఎలా కౌన్సిలింగ్ చేస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు? వాట్ యు సే? ఓకే, నేను అందరికీ బేసికల్గా ఒక్క సజెషన్ అనేది ఇస్తానండి. అదేంటి అంటే ఎప్పుడైనా కానీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వస్తున్నప్పుడు భార్యాభర్త ఇద్దరు రావాలి. ఎందుకు అంటే ఇద్దరిని మనము ఎగ్జామిన్ చేసి హిస్టరీ తీసుకొని తర్వాత టెస్ట్లు చేస్తేనే ప్రాబ్లం ఎక్కడ ఉంది, వైఫ్ దాంట్లో ప్రాబ్లం ఉందా, హస్బెండ్ దాంట్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇద్దరిలో లేదా అనేది మనకి ఒక డయాగ్నోసిస్ అనేది వస్తుంది. దాని ప్రకారము కరెక్ట్గా మనము ట్రీట్మెంట్కి ముందుకు వెళ్తేనే రిజల్ట్ అనేది కూడా అర్లీగా వస్తుంది. అలా కాకుండా ఒక్కరొక్కరు కొన్నిసార్లు సపరేట్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుందంటే ఒక్కరికే ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మనకి ట్రీట్మెంట్స్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఫస్ట్ కన్సల్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు కపుల్గా వస్తే దట్ ఈస్ బెస్ట్ అండి. సో వాళ్ళకి వచ్చిన తర్వాత అన్ని టెస్టులు చేసి పక్కాగా వాళ్ళకి నిర్ధారించి ఇంకా చాలా మంది ఉంటారండి పేషెంట్స్, లైక్ వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. అటువంటి వాళ్ళకి అసలు ఎలా కౌన్సిలింగ్ చేస్తారు? అంటే వాళ్ళకి ఇప్పుడు హస్బెండ్ వైఫ్ చాలా మంది కొన్ని రకాల ఇష్యూస్తో అంటే లైక్ సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ మేజర్గా ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రానప్పుడు ఏమవుతుంది అంటే ఒక బ్లేమ్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నీలో ప్రాబ్లం ఉంది, నాలో ప్రాబ్లం ఉంది అనేది. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరిలో ప్రాబ్లం ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. దానికి ఆ ప్రాబ్లంకి మనము ఎలా సొల్యూషన్ ఉంది, ఎట్లా ముందుకెళ్దాం అనేది అవసరం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత బోత్ ఆర్ లైక్ నాట్ ఇండివిజువల్స్, వాళ్ళు ఒక టీమ్ లాగా యాక్ట్ చేయాలి. ఎవరిలో ప్రాబ్లం ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ విధంగా పర్టిక్యులర్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసినప్పుడు, ఇప్పుడు వైఫ్లో ప్రాబ్లం ఉందంటే హస్బెండ్ సపోర్ట్ చేయాలి, హస్బెండ్లో ప్రాబ్లం ఉందంటే వైఫ్ సపోర్ట్ చేయాలి. వాళ్ళిద్దరూ ఒక్క టీమ్గా ఉంటేనే వాళ్ళకి మనం ఏమి ట్రీట్మెంట్ చేసినా కానీ రిజల్ట్స్ అనేవి బెటర్గా వస్తాయి అండ్ వాళ్ళ మెంటల్ పీస్ కూడా బాగుంటుందండి. రైట్ అండి. థ్యాంక్ యూ మైత్రి రాజు గారు, మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇది వాటి హలో డాక్టర్. నమస్తే.